అందరికీ నమస్కారం అండి. ఈరోజు మీకు ఒక ఇన్స్పిరేషనల్ జర్నీని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. షేక్ అక్బర్ గారు, గూగి గ్రూప్ ఆఫ్ చైర్మన్. ముందైతే వారికి వెల్కమ్ చెప్పేద్దాం. నమస్కారం అండి. మస్త్ అండి. పర్టికులర్గా నేను ఇలా అంటున్నాను, తప్పుగా అనుకోవద్దు. మీ పర్టికులర్ కమ్యూనిటీలో ఎడ్యుకేటెడ్స్ ఒక బిజినెస్లోకి రావడం, ఎడ్యుకేటెడ్స్ పాలిటిక్స్లోకి రావడం అనేది చాలా తక్కువగా చూస్తూ ఉంటాం. బట్ ఐఎమ్ సో హ్యాపీ టు ఇంట్రడ్యూస్ యూ యాజ్ అన్ ఎడ్యుకేటెడ్, యాజ్ ఎ సక్సెస్ఫుల్ ఆంట్రప్రెన్యూర్. కంగ్రాచులేషన్స్ వన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటి ఏవీ కాలేజ్లో చదివారా మీరు? ఎస్ 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 ఎస్. దట్స్ సో నైస్ అండి. సో ఫస్ట్ మీ గురించి చెప్పండి. మీరు అసలు నేటివ్ ప్లేస్ ఎక్కడ, పేరెంట్స్ గురించి ఒకసారి మాకోసం. నల్గొండ డిస్టిక్, దేవరకొండ కాన్స్టిట్యున్సీ, చింతపల్లి మండల్, వెంకన్నపేట అనే విలేజ్ నుంచి నేను రావడం జరిగింది. చక్కటి తెలుగు మాట్లాడుతున్నారు. స్కూలింగ్ కూడా అక్కడ జరిగింది, అంటే గవర్నమెంట్ స్కూల్లో స్కూలింగ్ అయింది అక్కడ. సో దెన్ నా జర్నీ అనేది సో విలేజ్ నుంచి హైదరాబాద్కి ఫర్ హైయర్ ఎడ్యుకేషన్కి నేను రావడం జరిగింది. సో తర్వాత బిజినెస్, సో జర్నీ. ఫాదర్ ఏం చేస్తూ ఉండేవారండి? ఫాదర్ అగ్రికల్చర్ చేసేవాళ్ళు, దాని తర్వాత బిజినెస్ కూడా చేసేవాళ్ళు. మేము 5 members, ఓకే. 3 brothers, ఒక 2 sisters ఉన్నాం. ఓకే. అందరు పెళ్ళి అయిపోయింది, అందరూ వెల్ సెటిల్డ్. సో మీరైతే ఫస్ట్ ఎడ్యుకేషన్ మీరు ఏవీ కాలేజ్లో ఎంబీఏ చేశారు. ఎంబీఏ చేసిన తర్వాత అంటే చేస్తూనే మీరు వర్క్ చేస్తూ చదువుకున్నారా, లేకపోతే వన్స్ ఎంబీఏ అయిన తర్వాత జాబ్ మొదలు పెట్టారంటే ఏం చెప్తారు? నేను ఎంబీఏ అయిపోయిన తర్వాతనే జాబ్ స్టార్ట్ చేశాను. సో స్కూలింగ్ అంతా నాది విలేజ్లో అయిపోయిన తర్వాత కాలేజ్కి గ్రాడ్యుయేషన్ చేయడానికి హైదరాబాద్ రావడం జరిగింది. సో హైదరాబాద్లో నిజాం కాలేజ్లో నేను అడ్మిషన్ తీసుకున్నాను. గ్రాడ్యుయేషన్ బీఎస్సీ ఎంపీసీ చేశాను. ఓకే. సో మీకు ఇప్పుడున్న పాపులర్ పర్సనాలిటీస్ మీరు తీసుకుంటే నిజాం కాలేజ్ నుంచి చాలామంది ఉన్నారు. సో మా కాంగ్రెస్ లీడర్ మధుయాష్కి గారు కానివ్వండి, అజారుద్దీన్ గారు కానివ్వండి, అండ్ మీరు అసదుద్దీన్ ఓవైసీ, ఎక్స్ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి, సో మన హీరో బాలకృష్ణ గారు కూడా నిజాం కాలేజ్, ఇట్లా చాలామంది బిజినెస్ మ్యాన్స్ యాజ్ వెల్ యాజ్ పొలిటీషియన్స్ చాలామంది నిజాం కాలేజ్లో చదవడం జరిగింది. ట్రూ. సో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ దెన్ నేను ఏవీ కాలేజ్లో ఎంబీఏ చేయడం జరిగింది. సో ఎంబీఏ అయిపోయిన తర్వాత ఏవీ కాలేజ్ గురించి మీకు తెలుసు, ఇప్పుడున్న ప్రజెంట్ సీఎం రేవంత్ అన్న అది ఏవీ కాలేజ్ స్టూడెంటే. సో దానికి డెఫినెట్గా నేను ప్రౌడ్ మూమెంట్ అని చెప్పగలుగుతాను. సో ఒక సామాన్య స్థాయి నుంచి ఒక సీఎం స్థాయికి వెళ్ళడం అనేది చాలా పెద్ద విషయం. అబ్సల్యూట్లీ. అలా సో నా జర్నీ ఎంబీఏ అయిన తర్వాత సో జాబ్ చేయాలన్నప్పుడు డెఫినెట్గా మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి, మనం చూస్ చేసుకున్న ఆప్షన్స్ ఉంటాయి. అట్ ది సేమ్ టైం ఉన్న ఆపర్చునిటీ ఇట్లా చేసుకున్న ఒక ఆపర్చునిటీ ఉంది. బట్ నేను ఆపర్చునిటీని చూస్ చేసుకున్నాను. సో ఏ సెక్టర్లో బాగుంటుంది, ఏ సెక్టర్లో మనకు జాబ్ చేస్తే మనకు కెరీర్ గ్రోత్ ఉంటుంది, ఇన్కమ్ బాగుంటుంది అని అసెస్ చేసుకొని నేను జాబ్ చూస్ చేసుకోవడం జరిగింది. రైట్. సో అలా నా జర్నీ ఐసిఐసి పొటెన్షియల్లో 2006 డిసెంబర్లో స్టార్ట్ చేసిన. ఓకే. యాజ్ ఎ యూనిట్ మేనేజర్గా నా జర్నీ స్టార్ట్ అయింది. ఐ స్టార్టెడ్ మై సాలరీ విత్ 2 lakh per annum సంవత్సరానికి. రైట్. సో 12 years జాబ్ చేసిన, 2018 వరకు జాబ్ చేసిన. నేను జాబ్ బంద్ చేసేటప్పుడు నా శాలరీ ఫర్ మంత్ 2 lakh రూపీ ఉండే. సో 2 lakh per annum సంపాదించడం, 2 lakh per మంత్లీ నా శాలరీ ఉండే. అండ్ 12 years కెరియర్లో 7 promotions నేను తీసుకున్నా. ఎక్సలెంట్. దెన్ ఐ ఎంటర్డ్ ఇంటూ ద బిజినెస్. ఏ బిజినెస్తో మొదలు పెట్టారంటే ఏం చెప్తారు? సో నేను అంటే జాబ్ చేస్తూ ఉన్నప్పుడు బేసికల్లీ ఏంటంటే యాజ్ ఎంప్లాయీగా నాకు ఇండివిజువల్గా ఐఎమ్ కంఫర్టబుల్. బట్ వెన్ కమ్స్ టు నేను కొంతమంది కెరీర్ ఇవ్వాలనుకున్నప్పుడు, నన్ను నేనుగా పెద్ద గుర్తింపు పొందాలనుకున్నప్పుడు డెఫినెట్గా వీ నీడ్ టు డూ సంథింగ్ డిఫరెంట్. సో అలాంటప్పుడు మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే ఎంతోమందిని ఎంపవర్ చేయొచ్చు, ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు. సో అదే ఉద్దేశంతో ఏ బిజినెస్ చేస్తే బాగుంటుంది మన ప్రొఫైల్ ప్రకారము, ప్లస్ 10 మందికి ఉపయోగపడేటట్టు ఏ బిజినెస్ చేస్తే బాగుంటుంది నేను ఆలోచించి అసెస్ చేసినప్పుడు దెన్ ఐ థాట్ రియల్ ఎస్టేట్ ఈస్ ద బెస్ట్ ఆపర్చునిటీ వేర్ వీ కెన్ ఎక్స్ప్లోర్ అవర్ సెల్ఫ్. ఎక్కువ మంది ఎంపవర్ చేయొచ్చు, ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు, మనం కూడా సక్సెస్ కావచ్చు అనే ఉద్దేశంతో ఐ స్టార్టెడ్ మై కంపెనీ ఇన్ 2017 యాజ్ ఎ గూగి ప్రాపర్టీ. ఓకే. సో నా గూగి గ్రూప్గా ఎదిగింది. కరెక్ట్. సో నేను స్టార్ట్ చేసిన నా జర్నీ ఒక 2 acres నేను స్టార్ట్ చేసిన నా జర్నీని. సో దాని తర్వాత ఫస్ట్ వెంచర్ ఎక్కడ ఉండిందండి? 2 acres ఆదిబట్ల దగ్గరలో ఉంది నాది. డాలర్ సిటీ అనే వెంచర్తో స్టార్ట్ చేసిన. సో ఫార్ వీ కంప్లీటెడ్ 12 ventures. రైట్. సో డాలర్ సిటీ, రాయల్ సిటీ, రాయల్ నెస్ట్, వండర్ సిటీ, కింగ్స్ ఫార్మ్ మీడోస్, పల్ సిటీ, గూగి ఫిలిం సిటీ. పర్ల్ సిటీ మీదేనా? రాక్ టౌన్ అని కంప్లీట్ చేసినాము. అట్ ది సేమ్ టైం డైమండ్ హిల్స్, ఫార్మా టౌన్షిప్, ఫార్మా సిటీ, సో ఒక గోల్డెన్ సిటీ అని, సో క్యాపిటల్,
సో మల్టిపుల్ ఆల్మోస్ట్ 12 వెంచర్స్ కంప్లీట్ చేసినాం. Right. సో దాంతోపాటు ప్రజెంట్ వెంచర్స్ కూడా ఆన్గోయింగ్ వెంచర్స్ ఉన్నాయి. ఎక్కడున్నాయండి ప్రజెంట్? సో ఇప్పుడు మనము ఔటర్ రింగ్ రోడ్ దగ్గరలో సాగర్ హైవేలో ఒకటి శాటిలైట్ నాగార్జున సాగర్ హైవే. నాగార్జున సాగర్ హైవేలో ఓకే. ఇంటిగ్రేటెడ్ శాటిలైట్ టౌన్షిప్ స్టార్ట్ చేస్తున్నాము. వన్ ఆఫ్ ది అంటే బెస్ట్ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ హైదరాబాద్లో కాబోతుంది ఇది. ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ ఏంటి యాక్చువల్లీ? సో జనరల్గా ఏంటంటే సిటీ అనేది కంజెస్టెడ్గా ఉంటుంది కాబట్టి డీకంజెస్ట్ ద సిటీ. గవర్నమెంట్ ఈస్ ఎంకరేజింగ్ శాటిలైట్ టౌన్షిప్స్. సో లాస్ట్ గవర్నమెంట్నే ఈ ప్రపోజల్ పెట్టారు. సో దాన్ని ఇప్పుడు మన కాంగ్రెస్ గవర్నమెంట్ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. సో దానికి మనకు ఔటర్ రింగ్ రోడ్కు 5 కిలోమీటర్స్ అవతల ఉండాలి, మినిమం 100 ఎకర్స్ ల్యాండ్ ఉండాలి. సో మన ప్రాజెక్ట్ కూడా బెంగళూరు జంక్షన్ చాలా దగ్గరలో ఉండి ఒక 10 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది సాగర్ హైవే పైన. సో 100 ఎకర్స్ ప్లస్ ఉంది. సో దాన్ని ఇంటిగ్రేటెడ్ శాటిలైట్ టౌన్షిప్గా మనము దీని పర్మిషన్ తీసుకుంటున్నాము. త్వరలో మనకు దాని పర్మిషన్ రాబోతుంది. ఇట్ ఈస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ది బిగ్ అండ్ ఎలైట్ ప్రాజెక్ట్ ఇన్ హైదరాబాద్. అంటే సాగర్ హైవేలో ఎగ్జాక్ట్ ఎక్కడ అంటే మనకి బిఎన్ రెడ్డి కాలనీ ఉంది అక్కడ. అలా ముందుకు వెళ్ళిన తర్వాత బెంగళూరు జంక్షన్ వస్తుంది. అక్కడ నుంచి ఇబ్రహీంపట్నం దాటి వెళ్ళాలి. ఇబ్రాహీంపట్నం తర్వాత ఓకే 3-4 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అంటే ఇంటిగ్రేటెడ్ శాటిలైట్ కాన్సెప్ట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఔటర్ రింగ్ రోడ్ నుంచి 5 కిలోమీటర్స్ అవతల ఉండాలి. ఓకే. సో కాబట్టి ఏంటంటే దీనికి ఈ మనకున్న ప్రాపర్టీ ల్యాండ్ ఏదైతుందో దానికి సూటబుల్ ల్యాండ్ అన్నట్టు అది. సో అండ్ ఇప్పుడు మీకు తెలుసు హైదరాబాద్ అనేది చాలా ఎక్స్పాన్షన్ అవుతుంది. ఇప్పుడున్న గవర్నమెంట్ విజన్, రేవంత్ అన్న విజన్ ఏదైతుందో ఫ్యూచర్ సిటీ. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు చంద్రబాబు నాయుడు గారు ఎట్లయితే హైటెక్ సిటీ స్టార్ట్ చేసి ఇప్పుడు దాన్ని ఐటీని ఎంత బాగా డెవలప్ చేశారు, ఐటీ బాగా సైబరాబాద్ అని స్టార్ట్ చేసి దాన్ని రాజశేఖర రెడ్డి గారు దాన్ని కంటిన్యూ చేస్తూ ఔటర్ రింగ్ రోడ్డు తీసుకొచ్చి హైదరాబాద్ని బాగా డెవలప్ చేయగలిగారు. సో అలా వాళ్ళు కంటిన్యూ చేసిన దాన్ని నెక్స్ట్ గవర్నమెంట్ లాస్ట్ 10 years గవర్నమెంట్ కూడా అలానే కంటిన్యూ చేయడం వల్ల హైదరాబాద్ గ్రోత్ అనేది చాలా పెద్దగా జరిగింది. ఇప్పుడున్న గవర్నమెంట్ తీసుకున్న డిసిషన్స్ నిజంగా చెప్పాలంటే బోల్డ్ డిసిషన్స్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఓఆర్ఆర్ తర్వాత వచ్చే నెక్స్ట్ బిగ్గెస్ట్ థింగ్ హైదరాబాద్ ఈజ్ RRR. ఈ RRR అనేది నెక్స్ట్ జనరేషన్స్ పనికి వస్తుంది. నెక్స్ట్ 10 years స్పాన్లో ఓఆర్ నుంచి RRR వరకు చాలా పెద్దగా ల్యాండ్ వాల్యూ పెరగడానికి అవకాశం. వర్క్ స్టార్ట్ అయ్యండి, స్టార్ట్ అయింది, ల్యాండ్ అక్విజిషన్ స్టార్ట్ అయిపోయింది. సో అతి త్వరలో కంప్లీట్ కాబోతుంది. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా వెరీ కీన్ అబౌట్ ద RRR. అమ్మ ల్యాండ్ అక్విజిషన్ ఇప్పుడు స్టార్ట్ అయితే అది వర్క్ మొదలు పెట్టేవాడు 4-5 ఏళ్ళు పడితే పరిస్థితి ఏమిటండి? లాస్ట్ గవర్నమెంట్ అనేది అది స్టార్ట్ చేయడం జరిగింది. సో అది కంటిన్యూస్ ప్రాసెస్. సో ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేవంత్ అన్న స్పీడ్ డిసిషన్స్ తీసుకున్నాడు. దాన్ని నెక్స్ట్ 2-3 months స్పాన్లోనే ల్యాండ్ అక్విజిషన్ కంప్లీట్ చేసి స్టార్ట్ చేయాలని ప్రపోజల్లో ఉంది. వెరీ సూన్ ఇది మనకు స్టార్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ 5 years స్పాన్లోనే వీ కెన్ సీ వెరీ గుడ్ ప్రోగ్రెస్ ఇన్ RRR. జనరల్గా ఈ ల్యాండ్లు, అపార్ట్మెంట్లు, విల్లాలు పాయింట్ ఆఫ్ వ్యూలో ఇటు శంకర్పల్లి సైడ్ అయితే డెవలప్మెంట్ చాలా ఉంటుంది అని అంటారు. మీరేమో ఇటు సాగర్ హైవే చెప్తున్నారు. అది అంత ఫాస్ట్ డెవలప్మెంట్ లేదేమో అని ప్రజల్లో ఉన్న ఒపీనియన్. సో దీని మీద మీరేం చెప్తారు యాక్చువల్లీ? అంటే మీరు అన్నది కరెక్టే. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ 10 years ఇఫ్ యూ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ అనేది వెస్ట్ సైడ్ బాగా డెవలప్ అయింది. ఎందుకు అంటే హైటెక్ సిటీ, మనకు గచ్చిబౌలిలో ఉన్న ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఐటీ కంపెనీస్ ఎక్కువ రావడం వల్ల ఆబ్వియస్లీ దాని ఇంపాక్ట్ అనేది ఒక 20-30 kilometers ముందుకు ఉంటుంది. సో శంకర్పల్లి, మోమిన్పేట్ ఈ సైడ్లు అంటే ముంబై హైవే నుంచి మీకు బెంగళూరు హైవే వరకు మీకు అక్కడ దాని ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి దానివల్ల రేట్లన్నీ చాలా పెరుగుకుంటూ పోయినాయి. సో అంటే ఇప్పుడు తీసుకున్నప్పుడు అట్ ప్రజెంట్ తీసుకున్నప్పుడు గవర్నమెంట్ ఫోకస్ అనేది ఫ్యూచర్ సిటీ పైన ఉంది. సో ఫ్యూచర్ సిటీ ఎక్కడ వస్తుంది? సాగర్ అండ్ శ్రీశైలం హైవేస్కు మధ్యలో మనకు ఫ్యూచర్ సిటీ అని వస్తుంది. సో గవర్నమెంట్ ఫోకస్ ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో ఆ ఏరియాలో ఎక్కువ పెరగడానికి అవకాశం ఉంది. సో నౌ ప్రజెంట్ గవర్నమెంట్ ఈజ్ ఫోకసింగ్ ఆన్ ఫ్యూచర్ సిటీ. ఆల్మోస్ట్ 50,000 acresలో గవర్నమెంట్ ఈజ్ ఫోకసింగ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు గవర్నమెంట్ ల్యాండ్ అక్విజిషన్ చేసింది, అక్కడ ఫార్మాసిటీ గురించి ల్యాండ్ అక్విజిషన్ చేసింది. ఆల్మోస్ట్ 15,000 acres ఆల్రెడీ గవర్నమెంట్ అండర్లో ఉంది అది. సో ప్రజెంట్ గవర్నమెంట్ ఈజ్ ప్లానింగ్ ఆల్మోస్ట్ 50,000 acres అంటే ఫ్యూచర్ సిటీకి. సో దాంట్లో మీకు ఏఐ సిటీ వస్తుంది, దాంట్లో ఎంటర్టైన్మెంట్ వస్తుంది, ఎడ్యుకేషన్ హబ్ వస్తుంది, ప్లస్ హెల్త్ హబ్ వస్తుంది. సో ఇంటర్నేషనల్ కంపెనీస్ అక్కడ రాబోతున్నాయి. ఆల్రెడీ అక్కడ అమెజాన్ డేటా సెంటర్ ఉంది. రీసెంట్గా యంగ్ ఇండియా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో మెనీ కంపెనీస్ ఆర్ గోయింగ్ టు కమ్ ఇన్ దట్ పర్టికులర్ ఏరియా. సో నెక్స్ట్ 5 to 10 years ద బిగ్గెస్ట్ థింగ్ ఇన్ హైదరాబాద్ ఈజ్ అ ఫ్యూచర్ సిటీ. కానీ ఇప్పుడు మీరు ఏమన్నారంటే అది పర్మిషన్ స్టేజ్లో ఉందండి, ఇంకా పర్మిషన్స్ ఆ ప్రాసెస్లో ఉంది అని అన్నారు. అంటే సేల్ అక్కడ మొదలు పెట్టారా, లేకపోతే అది కాకుండా ఆల్రెడీ పర్మిషన్స్ ఉండి సేల్ మీరు పెట్టిన ఏరియా ఇంకెక్కడైనా ఉందా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మనం తీసుకున్నప్పుడు మా దగ్గర గూగి ప్రాపర్టీలో తీసుకున్నప్పుడు సాగర్ హైవేలో
ఒక 2 బ్యూటిఫుల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఒకటి క్యాపిటల్ సిటీ అని ఉంది, అది యాచారంలో ఉంది, సాగర్ హైవేకు ఆనుకొని ఉంటుంది. ఇప్పుడు ఫ్యూచర్ సిటీకి నెక్స్ట్ క్యాపిటల్ అంటే యాచారం అవుతుంది. సో ఆ యాచారం ఉన్న ప్రాజెక్ట్ పేరు మాది గూగి క్యాపిటల్ సిటీ. ఓకే. సో హెచ్ఎండిఏ ప్రాజెక్ట్, ఫుల్లీ డెవలప్డ్ ప్రాజెక్ట్, వెరీ రీజనబుల్ ప్రైస్లో మనం దాన్ని ఇస్తున్నాము. అక్కడ ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో ఈరోజు చెప్తారా మీకు అభ్యంతరం లేకపోతే ప్రైస్? సో వెరీ రీజనబుల్ ప్రైస్. హెచ్ఎండిఏకు ఫర్ ఎగ్జాంపుల్ సిటీకు ఒక 15 కిలోమీటర్ డిస్టెన్స్లో మీకు 20,000 తక్కువ లేవు, హైవే ఫేసింగ్ ఏది ఉన్నా కానీ. వీఆర్ కోటింగ్ హార్డ్లీ 16,900 రూపీస్. సో వెరీ రీజనబుల్ ప్రైస్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మన వీడియో చూసిన వాళ్ళకి మీరు ఏమైనా డిస్కౌంట్ ఇస్తున్నారా? డెఫినెట్గా ఎవరైతే వచ్చి విజిట్ చేస్తారో డెఫినెట్గా విల్ కన్సిడర్ దెమ్. అండ్ ఒకటే, ఎప్పుడైనా ప్రాపర్టీ తీసుకున్నప్పుడు ఏ లొకేషన్లో ఉంది, అక్కడ ఏం ఇమ్యూనిటీస్ ఉన్నాయి, ఫ్యూచర్ ఆపర్చునిటీ ఏముంది, అది చూసి తీసుకున్నప్పుడు మాత్రమే మనకు పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి మంచి వాల్యూ పెరగడానికి అవకాశం ఉంది. ఇప్పుడు అటు సైడ్ మెట్రో ఏమైనా వచ్చే అవకాశం ఉందండి? నాకు ఎక్కడో విన్నాను నేను. అంటే ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మెట్రో ఎక్స్పాన్షన్ అనేది మీకు ఓల్డ్ సిటీ నుంచి మీకు ఎయిర్పోర్ట్ వరకు ఎక్స్పాన్షన్ ఉంది. సో ఎల్బీ నగర్ నుంచి కూడా మీకు ఎయిర్పోర్ట్ వరకు ఎక్స్పాన్షన్ ఉంది. దాంతోపాటు ఫ్యూచర్ సిటీ కూడా మెట్రో ఎక్స్పాన్షన్ది గవర్నమెంట్ ఆల్రెడీ ప్రపోజల్ పెట్టింది. రైట్. సో కాబట్టి ఏంటంటే మెట్రో సేవలు అనేది ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీ దానికి వెళ్తున్నాయి కాబట్టి దానివల్ల కూడా అడ్వాంటేజ్ ఉంటుంది. ఇప్పుడు సాగర్ హైవేలో మీరు 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయన్నారు, అవి కాకుండా ప్రెసెంట్ ఇంకెక్కడైనా ఉన్నాయండి రన్నింగ్లో ఉన్నవి? ఉన్నాయి. ఇప్పుడు సాగర్లో మీకు చెప్పినట్టు క్యాపిటల్ సిటీ ఒకటి, రెండోది గోల్డెన్ సిటీ అని ఉంది. అంటే జనరల్గా ఏంటంటే ఒక మిడిల్ క్లాస్ సెగ్మెంట్కి హైదరాబాద్లో ప్లాట్ కొనడం అంత ఈజీ కాదు. అబ్సల్యూట్లీ. సో చాలా కాస్ట్లీ ఉంటాయి, ఎందుకంటే ల్యాండ్ వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి ఆబ్వియస్లీ దానికి కాస్ట్లీ ఉంటుంది. మిడిల్ క్లాస్ సెగ్మెంట్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు ఒక ప్రాపర్టీ కొనాలి, ప్రతి ఒక్కరికి ప్రాపర్టీ కొనాలని డ్రీమ్ ఉంటుంది. ఆ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేయడానికి సాగర్ హైవేలో RRRకు దగ్గరలో సాయిబాబా టెంపుల్ ఉంది కదా, చింతపల్లి మండల్లో, చింతపల్లిలో సాయిబాబా టెంపుల్ ఫేమస్ మన తెలంగాణ. అది కూడా సాగర్ హైవేలోనండి? సాగర్ హైవేలో ఉంటుంది. 6,999కి మనం లాంచ్ చేసినాము డిటిసిపి ప్రాజెక్ట్. సో దాంట్లో అడిషనల్ అడ్వాంటేజ్ ఏంటంటే ల్యాండ్ ఎప్పుడైనా పెరుగుకుంటూ పోతూనే ఉంటుంది గ్రాడ్యువల్గా. దాంతోపాటు మేము శాండిల్వుడ్ ట్రీస్ ఇచ్చినాం దాంట్లో. సో ఆల్రెడీ 4 years శాండిల్వుడ్ ట్రీస్ ఉన్నాయి. నెక్స్ట్ 10 yearsలో డెఫినెట్గా దాని వాల్యూ ఈల్డ్ మంచిగా వస్తుంది కాబట్టి దాని వాల్యూ కూడా అడిషనల్గా ఉంటుంది. అండ్ ఒక బ్యూటిఫుల్ క్లబ్ హౌస్ ఇచ్చినాం దాంట్లో. సో ఒక ఫ్యామిలీతో వెళ్ళి పిక్నిక్ లాగా స్పెండ్ చేయడానికి ఒక మంచి ఎన్విరాన్మెంట్, ఒక 40 acresలో ఉన్న ఎన్విరాన్మెంట్ మాది గూగి గోల్డెన్ సిటీ. సో ఒకసారి మీరు విజిట్ చేసిరంటే 100% ఆ ఎన్విరాన్మెంట్ 100% నచ్చాల్సిందే. సో అలాంటి దాంట్లో ఒక ప్లాట్ ఉన్నా కానీ మీరు తీసుకున్నది ఒక ప్లాటే అంటే 7,000 రూపీస్ ఇంటూ 200 అంటే 14 lakhs రూపీస్ మాత్రమే ఇన్వెస్ట్ చేస్తున్నారు. బట్ యు ఆర్ గోయింగ్ టు ఎంజాయ్ ద 40 acres ల్యాండ్ అట్మాస్ఫియర్ అక్కడ. అండ్ ఆ క్లబ్ హౌస్ని మీ ఫ్యామిలీతో వెళ్ళి అక్కడ దాన్ని ఎంజాయ్ చేయొచ్చు. అంటే యాజ్ ఇండివిజువల్గా మీరు ఒక ఫామ్ హౌస్ కట్టుకోవాలన్నా కానీ, ఒక గెస్ట్ హౌస్ కట్టుకోవాలన్నా కానీ కాస్ట్తో కూడుకున్న పని. అంటే దానికి మళ్ళీ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఏంటి, మేమే క్లబ్ హౌస్ మెయింటైన్ చేస్తున్నాము, మేమే ప్లాంట్స్ మెయింటైన్ చేస్తున్నాము. సో బ్యూటిఫుల్ ఎన్విరాన్మెంట్ ఉంది కాబట్టి ఆబ్వియస్లీ యాజ్ ఎ కస్టమర్ చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. అంటే జనరల్ పబ్లిక్లో ఉన్న మాటను నేను మీ ముందు పెట్టదలుచుకున్నాను. జనరల్గా ఈ ఎర్రచందనం మొక్కలు అందులో ప్లాంటేషన్ చేసి దానికి సంబంధించిన మెయింటెనెన్స్ తీసుకోవడం కానీ, మీరు ఆర్గానిక్ ఫార్మింగ్ టైప్ ఆఫ్ మేమే చూస్తాము అని చెప్పే విధానం కానీ, లేకపోతే అక్కడ మీరు ఎలాంటి మీరు డెవలప్మెంట్ కావాలన్నా మేము చూసుకుంటామని చాలామంది చెప్పడం జరుగుతుంది. కానీ నమ్మకం అనేది వాళ్ళు అచీవ్ చేయలేకపోతున్నారు. సో మీ వరకు ప్రజలకి ఎలాంటి కాన్ఫిడెన్స్ని ఇస్తారు మీ ప్రాజెక్ట్స్ గురించి? అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మీరు ఏదైతే చందనం మొక్కల గురించి ఏదైతే మాట్లాడారో దాని గురించి. ఇది ఏదైతే ఉందో సీయింగ్ ఈజ్ బిలీవింగ్. ఇప్పుడు మీరు పోయి అక్కడ చూడొచ్చు, ఆల్రెడీ శాండిల్వుడ్ చెట్లు పెట్టడం జరిగింది. 4 years కంప్లీషన్ అయిపోయింది, ఆల్రెడీ మంచి స్టేజ్కి వచ్చేసినాయి ఆల్రెడీ. సో ఇలాంటిది చూసిన తర్వాత మీరు ఇన్వెస్ట్ చేస్తే డెఫినెట్గా ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. దాంతోపాటు ఓన్లీ చెట్లను చూసి చేయాల్సిన అవసరం లేదు. మనం ల్యాండ్ వాల్యూ పెరగడానికి అవకాశం ఉందా లేదా, అక్కడ మన అడిషనల్గా మన పర్పస్ ఏంటి. కరెక్ట్. మన పర్పస్ ఒక ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు పిల్లల ఎడ్యుకేషన్కో, పిల్లల మ్యారేజ్కో, ఒక వెల్త్ క్రియేషన్కో, సంథింగ్ లైక్ దట్. దర్ షుడ్ బి టార్గెట్. ఒక గోల్ ఉంటుంది మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు. ఒక 5 సంవత్సరాలకు ఇన్వెస్ట్ చేస్తున్నాం, ఒక 10 yearsకి ఇన్వెస్ట్ చేస్తున్నాం, గోల్ ఉంటుంది. ఆ గోల్ ప్రకారం మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు డెఫినెట్గా మన గోల్ అని ఫుల్ఫిల్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇది అలాంటిదే. మీకు తక్కువ బడ్జెట్లో, సిటీకి దగ్గరలో తక్కువ బడ్జెట్లో ప్రాపర్టీ అనేది అంత ఈజీ కాదు. ఇది సిటీ దగ్గరలో ఉండి తక్కువ బడ్జెట్లో వచ్చి ఇవన్నీ ఎమ్యూనిటీస్ ఇస్తూ మనకు ప్రైస్ అప్రిషియేషన్ చాలా ఎక్కువ అవకాశం ఉన్న ప్రాజెక్ట్ కాబట్టి డెఫినెట్లీ ఐ విల్ సజెస్ట్ గో అండ్ సీ. చూసిన తర్వాత డిసిషన్ తీసుకోవాలి.
ఎస్పెషలీ అంటే ఇప్పుడు ఫామ్ ల్యాండ్ కాన్సెప్ట్ అయితే ప్రస్తుతానికి మీరు ఎక్కడ అనుకోలేదు. లేదండి. దట్స్ బెటర్ వే. ఎందుకంటే ఫామ్ ల్యాండ్ని ఇన్వెస్ట్ చేయగలిగే జనరల్ పబ్లిక్లో ఆ కెపాసిటీ చాలా తక్కువ మందికి ఉంటుంది యాక్చువల్లీ. బట్ కొనాలనుకున్నా ఒక కుంటా తీసుకున్నా మన ధరణిలో కనిపించే అవకాశాలు లేదు కాబట్టి మినిమం 5 కుంటాస్ లాంటిదో తీసుకోవాలనేది రూల్ ఉన్నట్టుందండి. మినిమం 20 గుంటాస్ తీసుకోవాలి యాక్చువల్గా. నిజమా? కానీ ఇది ఎవరు ఎడ్యుకేట్ చేయరండి. ఎడ్యుకేట్ చేయరు. బట్ 1 గుంటా 2 గుంటాస్ కూడా తీసుకుంటున్నారు. కానీ ఇప్పుడు బాగానే ఉండొచ్చు, ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది. ఎందుకంటే మీకు అక్కడ బౌండరీస్ అనేది కరెక్ట్ ఉండకపోవడము, పర్మిషన్ ఆబ్వియస్లీ పర్మిషన్ ఉండదు కాబట్టి ఫామ్ ల్యాండ్ లాంటి తీసుకోవాలంటే కొంచెం పెద్ద సైజ్ తీసుకుంటేనే దానికి అడ్వాంటేజ్ ఉంటుంది. అదర్వైజ్ బెటర్ గో విత్ డిటిసిపి లేఅవుట్ ఆర్ హెచ్ఎండి లేఅవుట్ ఉన్నవి తీసుకోవడం వల్ల మనకు ఫ్యూచర్లో కాంప్లికేషన్స్ రావు, అడ్వాంటేజ్ ఉంటుంది. సో మా ప్రాజెక్టులు ఇప్పటివరకు విజయవాడ హైవే, వరంగల్ హైవే అండ్ సాగర్ హైవేలో మెజారిటీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు అంటే మేము ఏదైతే మొదలుపెట్టిన ప్రాజెక్ట్ ఉందో ఇంటిగ్రేటెడ్ శాటిలైట్ టౌన్షిప్ అనేది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ కాబోతుంది. సో సిటీకి చాలా దగ్గరలో ఉండి అండ్ వాక్ టు వర్క్ కాన్సెప్ట్లో దీన్ని డిజైన్ చేస్తున్నాము. సో దీనివల్ల అంటే అక్కడ చుట్టుపక్కల ప్రాపర్టీ వాల్యూస్ పెరుగుతుంది. అట్ ది సేమ్ టైం ఎవరైతే దీంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళకు కూడా ఫ్యూచర్లో ఒక మంచి కమ్యూనిటీ, ఒక గేటెడ్ కమ్యూనిటీ టౌన్షిప్ అనేది కాబోతుంది. సో ఇది కూడా యాజ్ ఏ కంపెనీగా మాకు ఒక ప్రెస్టేజ్ ఐకానిక్ ప్రాజెక్ట్ అవుతుందని నేను ఆశిస్తున్నాను. రైట్, సూపర్ సార్. సార్ ఇప్పటివరకు అంటే మీరు సాగర్ హైవేలో ఓపెన్ ప్లాట్స్ గురించి మీరు చెప్పారు, కన్స్ట్రక్షన్లో కూడా ఏమైనా ఉన్నారండి? ఎస్, కన్స్ట్రక్షన్లో కొట్టాము. రీసెంట్గా మేము స్టార్ట్ చేసినాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇక్కడ పోచారం అనేది ఉంది కదా, ఇండియాలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఇన్ఫోసిస్ క్యాంపస్ పోచారం. అది ఐటీ హబ్గా గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. అక్కడ దానికి దగ్గరలో అంటే వరంగల్ హైవేకి చాలా దగ్గరలో గూగి ఐడియా శోభనాథ్ అని మేము లాంచ్ చేసినాము. సో వెరీ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్, 5 acresలో ఉంటుంది. ఒక 1 acre బ్యూటిఫుల్ క్లబ్ హౌస్ ఇచ్చినాము అండ్ మైవాన్ కన్స్ట్రక్షన్తో దాన్ని స్టార్ట్ చేసినాము. సో 10 floors ఉంటుంది మొత్తం టోటల్. సో 460 ఫ్లాట్స్ ఉన్నాయి దాంట్లో. సో సిటీకి దగ్గరలో ఉండి ప్లస్ హైవేకి చాలా దగ్గరలో ఉండి గేటెడ్ కమ్యూనిటీ ఉన్న ఆ లొకేషన్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. అండ్ వెరీ రీజనబుల్ ప్రైస్లో దాన్ని మేము కోట్ చేస్తున్నాం. ఫ్లోర్కి వచ్చి ఎన్ని ఉన్నాయండి, ఎన్ని ఫ్లాట్స్ ఉన్నాయి? ఒక్కొక్క ఫ్లోర్కి 23 ఫ్లాట్స్ ఉన్నాయి. 2 BHK అండ్ 3 BHK ఫ్లాట్స్ ఉన్నాయి దాంట్లో. సో అండ్ మీకు అంటే లొకేషన్ కూడా తీసుకున్నప్పుడు అక్కడ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఆ చుట్టుపక్కల తీసుకున్నప్పుడు ఆ ఏరియా మొత్తంలో అంటే ఇన్ఫోసిస్ అనేది బిగ్గెస్ట్ క్యాంపస్ ఉంది, దాంతోపాటు జెన్పాక్ ఉంది, దాంతోపాటు చుట్టుపక్కల చాలా కంపెనీస్ ఆల్రెడీ వచ్చి ఉన్నాయి. ఉప్పల్ నుంచి మీరు అక్కడ వెళ్ళినప్పుడు ఎలివేటర్ కారిడార్ ఒకటి ఉంది. సో విత్ ఇన్ 2 years స్పాన్లో మోస్ట్లీ ఆ ఎలివేటెడ్ కారిడార్ కంప్లీట్ కావచ్చు. అదైతే హార్డ్లీ ఇట్ విల్ టేక్ 10-15 minutes డ్రైవ్ ఫ్రమ్ ఆ ప్రాజెక్ట్ నుంచి మీకు ఉప్పల్కి రావడానికి. ఎక్సలెంట్. సో అది డెఫినెట్గా వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాజెక్ట్ ఫ్రమ్ గూగి ప్రాపర్టీస్. అండ్ వెస్ట్ సైడ్లో కూడా మేము కొన్ని కన్స్ట్రక్షన్ ఆల్రెడీ ప్లాన్ చేసినాము. సో వన్ ఆఫ్ ది టాప్ ప్రీమియం ప్రాజెక్ట్ కూడా మేము నానగ్రామ్ కూడా స్టార్ట్ చేయబోతున్నాము. సో నాట్ ఓన్లీ ఓపెన్ ప్లాట్స్, వీఆర్ ఇన్ టు కన్స్ట్రక్షన్ ఆల్సో. ఇది మీకు అభ్యంతరం లేకపోతే పర్ ఎసెప్ట్ ఎలా చార్జ్ చేస్తున్నారని చెప్తారా? దాంట్లో మనం పెట్టింది 5,500 పెట్టినాము. అచ్చా, ఓకే. సో ఇప్పుడు 5,500 మనం కోట్ చేస్తున్నాం. ఎస్పెషల్లీ మీ పర్సనల్ జర్నీ చూసినప్పుడు యాజ్ ఎ పర్సన్ రియలీ సో ప్రౌడ్ ఆఫ్ యూ అండి. అంటే 2 లక్షల రూపాయలు యాజ్ అన్ ఎంప్లాయీగా మీరు ఒక చోట వర్క్ చేస్తున్నా దాన్ని మీరు సాటిస్ఫై అవ్వకుండా ఇటు బిజినెస్ సైడ్ రావడానికి మేజర్ అంటే మీ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ డౌన్ ఉండడమా లేకపోతే ఉండింది? అంటే నేను ఒక 2 lakhs per month సంపాదించినప్పుడు ఆబ్వియస్లీ ఐఎమ్ కంఫర్టబుల్ పొజిషన్లో ఉండి ఉంటాను. ఎగ్జాక్ట్లీ, దట్స్ వాట్ ఐ మీన్. సో కంఫర్టబుల్ పొజిషన్ నుంచి నెక్స్ట్ రిస్క్ జోన్లోకి వెళ్ళడం అనేది అది డేరింగ్ స్టెప్ అని చెప్పొచ్చు. అవును. అంటే మన లైఫ్లో పెద్ద అంబిషన్స్ ఉన్నప్పుడు, పెద్ద గోల్స్ ఉన్నప్పుడు డెఫినెట్లీ వీ హ్యావ్ టు టేక్ రిస్క్. ఎనీ సక్సెస్ఫుల్ పర్సనాలిటీ ఫిసి ప్రపంచంలో ఏ సక్సెస్ఫుల్ పర్సనాలిటీ తీసుకున్నా కానీ వాళ్ళ జర్నీ ఎవరైతే రిస్క్ తీసుకొని స్ట్రాంగ్గా బిగ్ గోల్స్ పెట్టుకొని దానికి అనుగుణంగా పనిచేసుకుంటూ వెళ్ళారు వాళ్ళు సక్సెస్ అయిపోయారు. సో నా డ్రీమ్ పెద్దది కాబట్టి జాబ్ అనేది నా దృష్టిలో చాలా చిన్నది అనిపించింది ఆ టైంలో. నేను పెద్ద స్థాయికి వెళ్ళాలన్నా కానీ, ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలన్నా కానీ, ఎక్కువ మందికి ఎంపవర్ చేయాలనుకున్నప్పుడు ఒక బిజినెస్లో ఎంటర్ అయినప్పుడే మనం సక్సెస్ అయితే డెఫినెట్గా ఎక్కువ మందికి ఉపయోగపడతాం. రైట్. ఆ విధంగా ఆలోచించే నేను బిజినెస్కు ఎంటర్ కావడం జరిగింది. సో యు ఆర్ మ్యారీడ్? ఎస్. మీకు ఎంతమంది పిల్లలు? 2 పిల్లలు ఉన్నారు. ఇద్దరితో ఆపారా? దిస్ ఈజ్ వాట్ ఎడ్యుకేటెడ్ స్ట్రాటజీ అనండి, ఎడ్యుకేటెడ్స్ మెంటాలిటీ అనండి. అంటే మన సాంప్రదాయంలోనో లేకపోతే ఒక ఎన్నాళ్ళ నుంచి వచ్చిన ఒక మోస పద్ధతిని కాదు అని, నాకు ఇది చాలు, వీళ్ళని కరెక్ట్గా పద్ధతిగా పెంచితే చాలు అని అనుకునే విధానం ఒక ఎడ్యుకేటెడ్ పర్సనాలిటీలోనే మనకి కనిపిస్తూ ఉంటుంది. అబ్సల్యూట్లీ. సో మీరు ఎస్పెషలీ
మైనారిటీస్ నుంచి వాళ్ళు ఉన్న ఆర్థిక పరిస్థితి నుంచి లేదా ఒక మానసిక పరిస్థితి నుంచి మీరు బయటికి తీసుకొస్తున్నారా? అంటే ఇప్పుడు మీరు ఒక మంచి బిజినెస్ మ్యాన్, సక్సెస్ఫుల్ ఆంటర్ప్రెన్యూర్గా మీరు ఉన్నారు. సో పర్టికులర్ ఒక ఆ కమ్యూనిటీలో లేదురా బాబు ఇది కాదు జీవితం, ఇంత క్వాలిటీగా బతకండి, చక్కగా చదువుకోండి, కష్టపడి పని చేయండి, ₹1 సంపాదించండి, ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి, లేదు అని అంటే సేవింగ్ ఇలా చేయండి, ఒక మంచి క్వాలిటీ లైఫ్ కోసం మీ వంతు బాధ్యతగా మీ సమాజానికి లేదంటే మీ పర్టికులర్ కమ్యూనిటీకి మీరు ఏం చేస్తున్నారంటే ఏం చెప్తారు? నా లైఫ్ జర్నీ ఒక ఎగ్జాంపుల్ తీసుకు. అబ్సల్యూట్లీ, దట్స్ వాట్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ అబౌట్ ఇట్. సో నేను అదే చెప్తాను, నేను ఒక ఎంప్లాయీ స్థాయి నుంచి ఒక బిజినెస్ మ్యాన్గా సక్సెస్ఫుల్ కాగలిగాను. మీరు ఎందుకు కాలేరు? మీరు చదువు ఉంది, నాలెడ్జ్ ఉంది, ఫ్యూచర్లో ఏదో చేయాలనుకుంటున్నారు. అనుకున్నప్పుడు ఒక మంచి దారిని వెతుకోవాలి. మంచి మనుషులతో పాటు మీరు స్నేహం చేయండి, కరెక్ట్, మంచి అడ్వైజ్ని ఫాలో కాండి, డెఫినెట్గా సక్సెస్ అవుతారు. నేను ఇంప్లిమెంట్ చేసిన వాడిని, 1000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన, నేను 1000 మందిని ఎంపవర్ చేయగలిగిన, 1000 మందికి ట్రైన్ చేయగలిగిన. సో నేనున్న రంగంలో, నేనున్న బిజినెస్లో వాట్ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ దేర్. చాలామంది ఎంప్లాయీస్ రిజైన్ చేసేసి నాతో పాటు జాయిన్ అయ్యి సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. అంటే చాలామంది పెద్ద పెద్ద పొజిషన్లు, స్టేట్ హెడ్ పొజిషన్, నేషనల్ హెడ్ పొజిషన్లో ఉన్న వాళ్ళు కూడా జాబ్స్ రిజైన్ చేసి నాతో పాటు జర్నీ చేసి సక్సెస్ఫుల్గా ఉన్న వాళ్ళు 1000 మందిలో ఉన్నారు. మీరు సర్ప్రైజ్ అవుతారు, మా ఆర్గనైజేషన్లో పిహెచ్డి చేసిన వాళ్ళు ఆల్మోస్ట్ 100 మెంబర్స్ ఉన్నారు, డాక్టరేట్స్. సో కాలేజ్ లెక్చరర్గా చేసి, ప్రొఫెసర్గా చేసి దాన్ని రిజైన్ చేసి మాతో పాటు ఉన్నారు. ఐటీ ఎంప్లాయీస్ మాతో పాటు జాయిన్ అయిన వాళ్ళు, ఈవెన్ బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ సెక్టర్ నుంచి రిజైన్ చేసి మాతో పాటు ఉన్న వాళ్ళు, రిటైర్ అయిన వాళ్ళు, అండ్ ఈవెన్ ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఇంతకుముందు వేరే కంట్రీస్లో ఉండి, సౌదీ, దుబాయ్, యూఎస్ అక్కడ ఉండి రిటైర్ అయిన తర్వాత వాళ్ళు కూడా మాతో పాటు జాయిన్ అయ్యి మా ఆర్గనైజేషన్లో వెరీ సక్సెస్ఫుల్ పర్సనాలిటీస్గా నాతో పాటు ఉన్నారు. ఎంతో కష్టపడ్డారు, 1000 జీతం నుంచి లక్షల జీతానికి వచ్చారు. లేదు ఇంకా మంచి లైఫ్ కావాలి, 10 మందికి మంచి జీవితాన్ని ఇవ్వాలనుకుని బిజినెస్లోకి వచ్చారు. ఇంత సంపాదించారు, ఇంత మంచి పేరు తెచ్చుకున్నారు. వై రాజకీయాలు? మిమ్మల్ని చూస్తే ఇంత హంబుల్గా, ఇంత ట్రాన్స్పరెంట్గా ఒక కష్టజీవి రాజకీయాల్లోకి వస్తే అక్కడున్న కుట్రలు, కుతంత్రాలు, ఆ కుర్చీని కాపాడుకునే రేస్లో ఎన్నో పనులు చేయాల్సిన సిచ్యువేషన్లో మీరు వెళ్ళగలరా? అంటే మనిషికి ఒక అంబిషన్స్ ఉంటాయి, లైఫ్ గోల్స్ అంటారు కదా. నేను ఫస్ట్ జాబ్ నా గోల్ పెట్టుకొని దాంట్లో సక్సెస్ఫుల్ అయ్యాను. తర్వాత ఒక బిజినెస్ నా గోల్ పెట్టుకొని దాంట్లో సక్సెస్ఫుల్ అయ్యాను. అంటే నేను ఇప్పుడు ఒక 1000 మందికి చేయగలుగుతున్నాను, నాతో అయ్యే సహాయాన్ని నేను చేయగలుగుతున్నాను. నాతో అయ్యే ఫైనాన్షియల్ సహాయం కానివ్వండి, మాట సహాయం కానివ్వండి, నాకున్న నాలెడ్జ్ని షేర్ చేయడం కానివ్వండి, నేను చేయగలుగుతున్నాను. దీంతో పాటు లక్షల మందికి, కోట్ల మందికి ఉపయోగపడాలంటే అది పాలిటికల్గానే సాధ్యమవుతుంది. అంటే ఏదన్నా ఒక పేదవాడికి మంచి జరగాలనుకున్నా కానీ, ఒక నార్మల్ పర్సనాలిటీకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలన్నా కానీ, వాళ్ళ లైఫ్ ఎంపవర్ చేయాలనుకున్నా కానీ, గవర్నమెంట్ తీసుకున్న డిసిషన్ చాలా ఇంపార్టెంట్. సో గవర్నమెంట్ తీసుకున్న డిసిషన్ ఇంపార్టెంట్ ఉన్నప్పుడు మనం గవర్నమెంట్లో ఉండాలి. అంటే పాలసీలు అనేవి అసెంబ్లీనో లేకపోతే పార్లమెంట్లో జరుగుతాయి. మనం బయట ఉండి ఎంత మాట్లాడినా కానీ మాట వరకు ఉంటుంది తప్ప అది చేతుల్లో కాదు. కరెక్ట్. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మన తరఫు నుంచి బెస్ట్గా సమాజానికి ఏమన్నా ఇవ్వాలనుకున్నప్పుడు వీ నీడ్ టు ఎంటర్ ఇన్ టు ది పాలిటిక్స్. పాలిటిక్స్ అంటే రిస్క్ ఉంటుంది, రిస్క్ లేనిది ఏది లేదు. ఇట్ మే బి బిజినెస్, ఇట్ మే బి పాలిటిక్స్, రిస్క్ ఉంటుంది. ఆ రిస్క్ని మనం ఏ విధంగా బేర్ చేస్తున్నామో, ఆ రిస్క్ని ఏ విధంగా అసెస్ చేస్తున్నామో అనేది చాలా ఇంపార్టెంట్. సో పొలిటికల్ లీడర్స్ కూడా చాలామంది ఎడ్యుకేటెడ్ పర్సనాలిటీస్, చాలామంది సక్సెస్ఫుల్ పర్సనాలిటీస్ ఉన్నారు. సో నేను ఒక ఎగ్జాంపుల్ కావాలనుకుంటున్నాను. సో బిజినెస్లో నేను కూడా ఒక ఎంప్లాయీ నుంచి ఎంప్లాయర్గా అయ్యి సక్సెస్ అయినాను. ఒక బిజినెస్ మ్యాన్ నుంచి మళ్ళీ పొలిటికల్కి వచ్చి అక్కడ సక్సెస్ ఎగ్జాంపుల్ చూపించవచ్చు కదా. సో సమాజానికి మనం ఏదైనా చేయాలనుకున్నప్పుడు డెఫినెట్గా పాలిటిక్స్లో ఎంటర్ కావాలి. సో నాకు కాంగ్రెస్ పార్టీ రేవంత్ అన్న లీడర్షిప్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి, అంటే అంత ఈజీ కాదు కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఇవ్వడం అనేది. అంటే నా కాలేజ్ బ్యాక్గ్రౌండ్ కానివ్వండి, నా క్వాలిఫికేషన్తో పాటు ఉన్న బిజినెస్ బ్యాక్గ్రౌండ్ కానివ్వండి, నాతో పాటు ఉన్న పబ్లిక్ కానివ్వండి, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పార్టీ నాకు ఒక సపోర్ట్ చేసింది. సపోర్ట్ చేయడం వల్ల నేను నా తరఫు నుంచి బెస్ట్ చేయడానికి లాస్ట్ ఎలక్షన్లో ప్రయత్నం చేశాను. నా మలక్పేట కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, ప్రజలు కానివ్వండి, వాళ్ళందరూ సపోర్ట్ నాకు, అంటే దీని ఏంటంటే హార్ట్ఫుల్ సపోర్ట్ అంటారు. యాజ్ ఎ ఫస్ట్ టైమర్గా వచ్చినప్పుడు చాలామంది యాక్సెప్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. బట్ మలక్పేట లాంటి కాన్స్టిట్యున్సీలో ఒక ఫస్ట్ టైమర్ అయినా కానీ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న నమ్మకంతో, ఎస్ ఈ పర్సనాలిటీ మాకు ఏదో చేయగలుగుతాడు అనే నమ్మకంతో
30 days నా జర్నీలో చాలా తక్కువ టైం ఉన్నట్టుంది మీకు యాక్చువల్లీ లాస్ట్ టైం ఒక 1 month 30 డేస్లో 30,000 ఓట్స్. అది హైదరాబాద్లో ఎస్పెషల్లీ కాంగ్రెస్ పార్టీ తక్కువ సీట్లలో అంటే ఎక్కువ స్కోర్ రాగలిగింది. అవును, అన్ని డైవర్సిటీస్ లో కూడా మంచి సిటీలో పర్ఫార్మెన్స్ చాలా తక్కువ ఉంది. కరెక్ట్. దాంట్లో నాది మలక్పేట్ సెకండ్ పొజిషన్ రావడం డెఫినెట్గా ఈ క్రెడిట్ 100% మలక్పేట్ ప్రజలకు చెందుతుంది. ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారండి మలక్పేటలో? నేను లాస్ట్ నా గ్రాడ్యుయేషన్ నుంచి ఆ సరౌండింగ్లో ఉన్నాను. డిగ్రీ చేసినప్పటి నుంచి సో అక్కడ ప్రజలు బాగా మీకు సుపరిచితులు. కనెక్టెడ్ విత్ మెనీ పీపుల్. నా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ అందరూ ఆ చుట్టుపక్కల ఉన్నారు. నా బిజినెస్ కూడా చుట్టుపక్కల ఉంది కాబట్టి అది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఫర్ మీ. అంటే కమింగ్ ఎలక్షన్స్కి మళ్ళీ మీరు ప్రత్యక్ష రాజకీయాల్లోకి పోటీ చేసే అవకాశం ఉందంటారా? డెఫినెట్గా ఉంటుంది. ఈ జర్నీ నాకు ఇప్పుడు స్టార్ట్ అయింది. డెఫినెట్గా ఈ జర్నీ కంటిన్యూ అవుతుంది. అంటే ఒక డిసిషన్ తీసుకునేటప్పుడు చాలా లాంగ్ ఆలోచించి తీసుకునే వ్యక్తిత్వం నాది. ఏదో బ్లైండ్గా తీసుకొని అలాగా నేను పట్టానంటే డెఫినెట్గా సాధించాల్సిందే. సో పొలిటికల్ కెరియర్ కూడా నెక్స్ట్ నా జీవితం ఉన్నంత వరకు తెలంగాణ రాజకీయాల్లో షేక్ అక్బర్ అనే మార్క్ కనబడాల్సిందే. అది జరుగుతుంది. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి మన కాంగ్రెస్ నుంచి మీరు పోటీ చేశారా? సపోజ్ కాంగ్రెస్ గవర్నమెంట్ లేకుండా ఎనీ అదర్ పార్టీ ఉంటే ఆ పార్టీలోనే మీరు జాయిన్ అయ్యి ఉండేవారా? నేను పోటీ చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ లేదు కదా, పవర్లో లేదు కదా. మన ఆ ఎలక్షన్స్కి ఏమో ఆ వేవ్ అంతటి సైడ్ ఉంది అనే ఒక ఇదైతే ఉంది కదా ఎలక్షన్. లేదు. మనిషి ఆలోచన తగ్గట్టు మనం చూస్ చేసుకుంటాం. నా ఆలోచనలకు దగ్గరలో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. సో కాబట్టి నేను కాంగ్రెస్ 2024 ఎలక్షన్ మూమెంట్కి ఎలా ఉండిందంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ మీద టోటలీ యాంటీ గవర్నమెంట్ అయిపోయింది సొసైటీ అంతా కూడా. సో నెక్స్ట్ వచ్చే వేవ్ అంతా ఇదే ఉంది అని తెలుసుకున్న తర్వాతే మీరు అందులో జాయిన్ అయ్యారని నాకు వస్తుంది అంతే. లేదు అంటే నేను కాంగ్రెస్ పార్టీని ఈరోజు నాకు టికెట్ వచ్చినంత మాత్రాన ఈరోజు ఉన్నట్టు కాదు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నాను. ఒక 10 years నుంచి నేను ఆలోచిస్తున్నాను ఏది పొలిటికల్గా మనం ఎంటర్ కావాలని. రైట్ ఆపర్చునిటీ గురించి వెయిట్ చేశాను నేను. సో ఆపర్చునిటీ రేవంత్ అన్న కాంగ్రెస్ పార్టీ నాకు ఇచ్చింది కాబట్టి ఆపర్చునిటీ నేను యూటిలైజ్ చేసుకున్నాను. నా జర్నీ ఇక నుంచి ఇంకా స్ట్రాంగ్గా ఇంకా పవర్ఫుల్గా పబ్లిక్తోని ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు వచ్చి 1 year అయినా కూడా ఎలాంటి డెవలప్మెంట్ ప్రస్తుతానికి హైదరాబాద్లో తెలంగాణలో జరగలేదు. నెంబర్ 1. నెంబర్ 2, రియల్ ఎస్టేట్ చాలా వరకు డౌన్ అయిపోయింది. దట్ ఈజ్ నెంబర్ 2. నెంబర్ 3, ఈ హైడ్రా లాంటివి ఫిల్మ్ ఇండస్ట్రీ మీద ఇవి ఏవైతే చేస్తున్నారో మిగతా పనులు ఏమీ లేవా? ఎన్నో ఇంపార్టెంట్ పనులు పెట్టుకుని దీని మీద పడ్డారేంటి? సో ఈ 3 మీరు ఏమైనా చెప్పదలుచుకుంటే హ్యాపీగా చెప్పచ్చు. డెఫినెట్గా ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఎస్పెషల్లీ తీసుకున్నప్పుడు అంటే ఒక లాస్ట్ 20 years తీసుకోండి రియల్ ఎస్టేట్. మీరు కాంగ్రెస్ అన్నారు కాబట్టి అడుగుతున్నాను. యాజ్ ఎ బిజినెస్ మ్యాన్గా నేను అడగట్లేదు. ఇది డెఫినెట్గా యు ఆర్ ఇంటూ పాలిటిక్స్, యు ఆర్ ఇంటూ కాంగ్రెస్ కాబట్టి నేను అడుగుతున్నాను. డెఫినెట్గా మీరు అడగచ్చు, దాంట్లో తప్పు లేదు. ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడినప్పుడు 2004 నుంచి 2014 to 2024 లాస్ట్ 20 years వీ టేక్ అన్ ఎగ్జాంపుల్. అంటే 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. రియల్ ఎస్టేట్ అనేది 2004 to 2014 మధ్యలో 10 years స్పాన్లో ఎక్కడ ల్యాండ్ అయినా హైదరాబాద్లో 10 times పెరిగింది. నెక్స్ట్ 2014 నుంచి 2024 తీసుకుంటే ఆ గ్రోత్ అలానే కంటిన్యూ అయ్యి మళ్ళీ 10 times పెరిగింది. రైట్. సో ఇప్పుడు 2024 నుంచి 2034 తీసుకుందాం. నెక్స్ట్ 10 yearsలో డెఫినెట్గా 10 times అవుతుంది. దీంట్లో డౌట్ లేదు. బట్ 10 years కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుంది 100%గా గుర్తుపెట్టుకోండి. ఆ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది కూడా. రైట్. నెక్స్ట్ అంటే ఎప్పుడైనా ఎలక్షన్ కంటే ముందు ఎలక్షన్ తర్వాత రియల్ ఎస్టేట్ మార్కెట్ అనేది కొంత స్తబ్దత ఉంటుంది. అది కామన్. అంటే పబ్లిక్ ఏంటంటే కొంచెం ఆలోచిస్తుంటారు. అంటే గవర్నమెంట్ ఎలాంటి డిసిషన్ తీసుకుంటుంది, అంటే ఎలక్షన్ కంటే ముందే ఉంది గవర్నమెంట్ ఉంటుందా ఉండదా, ఇన్ కేస్ చేంజ్ అయినప్పుడు ఏమైనా చేంజ్ వస్తాయనే ఉద్దేశంతో అలా ఒక 1 year బిఫోర్ రియల్ ఎస్టేట్ అనేది డల్గా ఉంటుంది. ఎలక్షన్ అయిన తర్వాత గవర్నమెంట్ చేంజ్ అయినప్పుడు మళ్ళీ పబ్లిక్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఈ గవర్నమెంట్ ఎలాంటి డిసిషన్ తీసుకుంటుంది, పాత వాటిని కంటిన్యూ చేస్తుందా లేదా, ఈ డిసిషన్స్ తీసుకునే ముందు ఒక ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ తీసుకునే ముందు ఇవన్నీ ఆలోచిస్తారు. సో ఎస్ స్టాండర్డ్గా ఉంది గవర్నమెంట్, స్టేబుల్గా ఉంది, బాగా పర్ఫామ్ చేస్తుంది అన్నప్పుడు ఎక్కువ ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం ఉంది. సో ఇప్పుడు ఆ పీరియడ్ అయిపోయింది. అంటే మీరు లాస్ట్ 1 yearలో మీరు తీసుకున్నప్పుడు రేవంత్ అన్న తీసుకున్న డిసిషన్స్ అనేవి వెరీ బోల్డ్ డిసిషన్స్. గుర్తుపెట్టుకోండి, ఇలాంటి డిసిషన్స్ అందరు తీసుకోలేరు. మనిషి అంటే ఫ్యూచర్ జనరేషన్గా ఉపయోగపడేటట్టు కొన్ని డిసిషన్స్ కొంతమంది తీసుకోగలుగుతారు. అలా మీరు ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు తీసుకున్నారు, చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు, మన ఇప్పుడు రేవంత్ అన్న డెఫినెట్గా అలాంటి డిసిషన్స్ తీసుకుంటున్నారు. అంటే మీరు ఇంకొక మాట అన్నారు, హైడ్రా గురించి మాట్లాడారు. సో హైడ్రా అనేది ఫ్యూచర్ జనరేషన్కు పనికొచ్చే విషయం. అది అంటే మనం
కొన్ని వందల సంవత్సరాల నుంచి హైదరాబాద్కు హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ దానికి లెగసీ ఉంది. ఈ లెగసీని మనము నెక్స్ట్ కంటిన్యూ చేయాలనుకున్నప్పుడు దాన్ని ఇంకా బెస్ట్గా షోకేస్ చేసుకునేటట్టు ఉండాలి. అంటే మనకి ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకునేటట్టు ఉండాలి. ఎవరో ఒకరు ప్రాబ్లమ్ సాల్వ్ చేయాల్సింది కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇది కూడా జనరల్ పబ్లిక్లో ఉన్న మాట నేను అడుగుతున్నాను. అప్పుడు హైడ్రా అప్పుడు కూడా హైలైట్ అయింది ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళని టార్గెట్ చేశారు అని. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న సినిమాకి నేను పేరు తీసుకోకూడదు కాబట్టి ఐఎమ్ నాట్ సపోజ్ టు యూజ్ దట్ పర్టికులర్ సినిమా పేరు అండ్ హీరో పేరు కాబట్టి ఫిల్మ్ ఇండస్ట్రీని టార్గెట్ చేశారు. ఈయన ఉనికిని చాటుకోవడానికి ఇదంతా చేస్తున్నారు అని పబ్లిక్ అనుకోవచ్చు. కానీ జనరల్గా ఏమైందంటే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంటారు. సో అన్ఫార్చునేట్లీ అక్కడ మీరు అన్న హైడ్రా టైంలో ఒక సినిమా హీరోది అక్కడ కూల్చివేయడం జరిగింది. అది పబ్లిక్లో హైలైట్ కావడం అనేది ఉంటుంది. అలా కాకుండా చాలా 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 మంది జరిగినాయి. చాలా పొలిటీషియన్స్ కూడా జరిగినాయి, చాలా బిజినెస్ మ్యాన్స్ కూడా తీయడం జరిగింది. ఎవరైతే ఎస్పెషల్గా ఎఫ్టీఎల్ లోపల ఉన్నాయో, చెరువులలో ఉన్నాయో వాటిని డెఫినెట్గా తీసిరు, ఫర్దర్ కూడా తీశారు. అది పబ్లిక్ కూడా యాక్సెప్ట్ చేస్తుంది. ఇల్లీగల్గా ఏది ఉన్నా కానీ మనకు ఫ్యూచర్ జనరేషన్ పనికొచ్చేది ఏది ఉన్నా కానీ పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తారు. రెండో విషయం, ఫర్ ఎగ్జాంపుల్ మీరు రీసెంట్ చెప్పిన ఇన్సిడెంట్ ఏతుందో, ఇప్పుడు ఒక ఫిలిం స్టార్ని పబ్లిక్ ఫ్యాన్స్ ఉంటారు, యాక్సెప్ట్ చేస్తుంటారు కాబట్టి ఫిలిమ్స్ నడుస్తుంటాయి. బట్ వెన్ కమ్స్ టు గవర్నమెంట్ అనేది పబ్లిక్ గురించి పనిచేసే ఉంటుంది. అంటే ఒక అమాయకుడు చనిపోయినప్పుడు వాళ్ళకంటే ఎక్కువ ఇంపార్టెన్స్ సినీ స్టార్ కాదు. అంటే పబ్లిక్ ఈజ్ ప్రియారిటీ టు ది గవర్నమెంట్ ఫస్ట్ థింగ్. అంటే ఒక మనిషి చనిపోయినప్పుడు అతని ఓదార్చకుండా, ఆమెను ఓదార్చకుండా, వాళ్ళ పిల్లల్ని ఓదార్చకుండా, వాళ్ళ పేరెంట్స్ని ఫ్యామిలీని ఓదార్చకుండా ఫిలిం స్టార్కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది డెఫినెట్గా గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయదు. అంతే తప్ప ఒక ఫిలిం స్టార్ మీద కోపంతోనో లేకపోతే అతను ఏదో ఇబ్బంది చేయాలనే ఉద్దేశం గవర్నమెంట్కి లేదు. గవర్నమెంట్ పాలసీ ఒకటి, అందరినీ కలుపుకొని హైదరాబాద్ని, తెలంగాణని బెస్ట్ వేలో చేయడమే మనకు ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారి డైరెక్షన్లో ఇది జరగబోతుంది. ఎవరికి ఇబ్బంది ఉండదు. టెంపరీగా అలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు కొంచెం టార్గెట్ చేసినట్టు అనిపించచ్చు తప్ప ఎవరిని టార్గెట్ చేయడం కాదు. ఒక స్ట్రాంగ్ మెసేజ్. అంటే ఈవెన్ ఒక మాట చెప్పాడు రేవంత్ అన్న, నా ఫ్యామిలీ మెంబర్స్ బ్రదర్స్ కూడా ఇలాంటి దాంట్లో ఇల్లీగల్ ఇన్వాల్వ్ అయినా నేను యాక్సెప్ట్ చేయను. అలాంటిది ఏ ఇండస్ట్రీ అయినా సరే పబ్లిక్ ఉపయోగపడేటట్టు మనం ఉండాల్సిందే. ఎస్పెషల్లీ ఫర్ ఎగ్జాంపుల్ ఇసి డ్రగ్స్ మీద తీసుకున్న డిసిషన్ తీసుకోండి. సో డ్రగ్స్ అనేది ఇప్పుడు తెలంగాణలో చాలా పెద్ద ఎత్తున నడుస్తుంది. అంటే పంజాబ్ అనే ఒక మనం స్టేట్ చూసుకున్నాం, ఎంత డ్యామేజ్ చేసింది యంగ్స్టర్స్ అనేది. సో ఒక జనరేషన్ నాశనం అయిపోయింది. సో అలాంటిది మన దగ్గర కూడా, మన తెలంగాణలో కూడా ఆ డ్రగ్స్ మాఫియా ఎక్కువైనప్పుడు నెక్స్ట్ జనరేషన్ మనం ఏమి ఇవ్వబోతున్నాం, చాలా డ్యామేజ్ అవుతుంది. వాటిని కంట్రోల్ చేయాలనుకున్నప్పుడు వీ షుడ్ టేక్ అ స్ట్రాంగ్ డిసిషన్స్, స్ట్రాంగ్ మెసేజ్ ఇన్ ద మార్కెట్. అంటే సమాజంలో ఒక స్ట్రాంగ్ మెసేజ్ తీసుకుపోవాలి. రేవంత్ అన్న ఇప్పుడు తీసుకున్న డిసిషన్స్ వల్ల వెరీ స్ట్రాంగ్ మెసేజ్ వెళ్ళిపోయింది. అంటే ఇప్పుడు డ్రగ్స్ వాడడం కానీ డ్రగ్స్ దందా చేయాలనుకున్న ఆలోచన వచ్చినోడు కూడా భయపడాల్సిందే. సో అలాంటి మెసేజ్ని ఇవ్వడానికి కొన్ని స్ట్రాంగ్ డిసిషన్స్ తీసుకోవాల్సి వస్తుంది. దానిలో భాగంగానే రేవంత్ అన్న తీసుకున్న డిసిషన్ నేను అనుకుంటున్నాను. సో కమింగ్ డేస్లో కూడా మీరు కాంగ్రెస్లోనే ఉంటానంటారు, అధికారంలో ఉన్నా లేకపోయినా? అధికారం అనేది ఈరోజు ఉంది, రేపు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. యాజ్ ఏ పొలిటికల్ కెరియర్ నేను చూజ్ చేసుకున్నప్పుడు అధికారం ముఖ్యం కాదు. మనం పబ్లిక్ ఏ విధంగా ఉపయోగపడ్డాము అదే ఇంపార్టెంట్. పబ్లిక్ యాక్సెప్టెన్స్ ఎంత వచ్చిందనేది ఇంపార్టెంట్. పబ్లిక్ యాక్సెప్టెన్స్ తీసుకున్నప్పుడే మనం లీడర్గా ఎదగలుగుతాం, సక్సెస్ కాగలుగుతాం. రైట్. ఇప్పుడైతే నెక్స్ట్ సపోజ్ మీ చేతికి అధికారం వచ్చిందే అనుకుందాం, మీరు నెక్స్ట్ ఎలక్షన్స్లో విన్ అయ్యి మీరు ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో అయ్యారని అనుకుందాం. మీరు ఏం చేయాలని అనుకున్నారు? ఏమేమి పెట్టుకున్నారు పాయింట్స్, మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే ఏం చెప్తారు? బేసికల్గా అంటే యాజ్ ఏ ఇండివిజువల్గా మనకు ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు, ఒక కాన్స్టిట్యున్సీ ఒక ఎమ్మెల్యేగా జరిగినప్పుడు, ఆర్ ఎంపీగా ఒక కాన్స్టిట్యున్సీలో మనం విన్ అయినప్పుడు అక్కడ మనము బెస్ట్గా ఏం చేయగలుగుతామని ఆలోచించగలగాలి. సో ఎస్పెషల్గా ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ హోల్ సిటీ తీసుకున్నప్పుడు గత 40 years తీసుకున్నా కానీ, అంటే ఎస్పెషల్గా 7 కాన్స్టిట్యున్సీ తీసుకున్నా కానీ మెజారిటీ ఎంఐఎం చేతిలో ఉంది, ఎంపీ కూడా ఎంఐఎం చేతిలో ఉంది. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డెవలప్మెంట్స్ ఇఫ్ యు సీ, పబ్లిక్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేసారో దాని ప్రకారం వాళ్ళు రీచ్ కాలేకపోయారు. డెవలప్మెంట్ ఎక్కడుందండి అసలు? మనకు ఓల్డ్ సిటీలో ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా పాపం చిన్న చిన్న పిల్లలకి పెళ్ళిళ్ళు చేసి కాన్న పేరు మీద ఎన్ని రకాల మోసాలు జరుగుతున్నాయో, తలాక్ అనే దాని మీద ఎన్ని రకాల మోసాలు జరిగాయో, అక్కడ అసలు ఎటు చూసుకున్నా డెవలప్మెంట్ లేని పరిస్థితుల్లో ఎంఐఎం ఇన్నాళ్ళ నుంచి అధికారంలో అక్కడ ఉన్నా కూడా ఎలాంటి డెవలప్మెంట్ జరిగింది అంటే మీరు ఏం చెప్తారు సార్? సో దాని గురించే కదా నేను చేసిన ప్రయత్నం, పబ్లిక్ యాక్సెప్టెన్స్ ఎందుకు వచ్చింది, అక్కడ డెవలప్మెంట్ జరగలేదు కాబట్టి ఈ కొత్త పర్సన్ వచ్చినప్పుడు డెవలప్మెంట్ ఫోకస్ పెట్టడానికి అవకాశం ఉందని పబ్లిక్ యాక్సెప్ట్ చేశారు కాబట్టి నాకు అన్ని ఓట్లు వచ్చినాయి. కరెక్ట్. సో కాబట్టి ఏంటంటే ఒక ఏరియాకు మనం రిప్రజెంట్ చేసినప్పుడు బెస్ట్గా దాన్ని డెవలప్ చేయడానికి అవకాశం ఉంది.
అది కాంగ్రెస్ పార్టీ నుంచి సాధ్యమవుతుంది. ఎందుకు చెప్తున్నానంటే మీరు కాంగ్రెస్ పార్టీ హిస్టరీ ఎప్పుడు తీసుకున్నా కానీ పేదల గురించి అంటే ఆలోచించి ప్రతి విషయంలో ఎస్పెషల్లీ మీరు ఇండ్లు తీసుకోండి, ఇందిరమ్మ ఇండ్లు అదే ఇందిరాగాంధీ టైం నుంచి కూడా ఇల్లు లేడు, ప్రతి ఒక్కరికి ఒక ఇల్లు ఉండాలనే ఉద్దేశంతో అప్పటి నుంచి స్టార్ట్ చేసినది. ఎక్కువ మందికి ఈరోజు పేదవాడు ఉంటున్నాడు అంటే అది ఆ టైంలో తీసుకున్న గవర్నమెంట్ తీసుకున్న డిసిషన్స్తో ప్రతి ఒక్కరి దగ్గర ఇప్పుడు పేదవాళ్ళ దగ్గర ఇండ్లు ఉన్నాయి. సో ఇక్కడ కూడా అంటే మనకున్న పేదవాళ్ళ పరిస్థితిని గమనించేసి వాళ్ళకు ఏమి కావాలి అనే స్కీమ్స్ కాంగ్రెస్ పార్టీ ఆలోచించగలుగుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి నేను ఎమ్మెల్యే గెలిచినా గెలవకపోయినా కానీ చాలా పథకాలు ఇప్పుడు గవర్నమెంట్ తీసుకున్న డిసిషన్స్తో చాలా పేదవాడికి ఉపయోగపడే స్కీమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్సి 200 యూనిట్స్కి కరెంట్ ఫ్రీ ఇస్తున్నాం. చాలా పేదవాళ్ళకి అది చాలా ఉపయోగపడుతుంది. రెండోది ఫర్ ఎగ్జాంపుల్ మీరు గ్యాస్ సిలిండర్ తీసుకోండి, ఇంతకుముందు 1200 రూపీస్ ఉండే, అంటే ఒక సామాన్యుడికి 1200 రూపీస్ అని చాలా పెద్ద విషయం. మంత్లీ ఒక సిలిండర్ వాడుతున్నాడు అన్నప్పుడు 1200 రూపీస్ స్పెండ్ చేయడం, అది 500 రూపీస్లో ఇస్తున్నాం. ఎంత సేవ్ అవుతుంది వాళ్ళకి? చాలా మంచి సేవ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బస్సు తీసుకోండి, ఆర్టీసీ బస్సు లేడీస్కి అందుకు ఫ్రీ ఇవ్వగలిగినాం. సో హ్యాపీగా ఒక చోటు నుంచి ఇంకో చోటుకి ఎక్కడ వెళ్ళాలన్నా కానీ హ్యాపీగా వెళ్ళగలుగుతున్నారు. వాళ్ళు కొన్ని నియరెస్ట్ సిటీస్కి వెళ్ళి బిజినెస్ చేసుకోగలుగుతున్నారు. సో దానివల్ల చాలా మందికి, వేల మందికి, లక్షల మందికి ఉపయోగపడ్డది. సో ఇలా నెక్స్ట్ ఇందిరమ్మ ఇల్లు కూడా ఇవ్వబోతున్నాము. సో గవర్నమెంట్ ఏదైతే కమిట్ చేసిందో 100% అది ఫుల్ఫిల్ చేయబోతుంది. మీరేం పాయింట్స్ పెట్టుకున్నారు, మీ చేతికి అధికారం వస్తే అన్న పాయింట్ నాకు రాలేదు. సో మాకు ఎస్పెషల్గా నేనంటే మలక్పేటను రిప్రజెంట్ చేస్తున్నప్పుడు ఎగ్జాక్ట్లీ మలక్పేటలో చాలా సమస్యలు ఉన్నాయి. ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. సో బీద వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నప్పుడు అక్కడ వాళ్ళకు బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వగలిగినప్పుడు మనం 100% సక్సెస్ కాగలుగుతాం. ఎందుకంటే ఎక్కువ వరకు ఒక ఫ్యామిలీకి అయ్యే ఖర్చు ఎడ్యుకేషన్, పిల్లల ఎడ్యుకేషన్కి ప్లస్ హెల్త్కి అవుతుంది. ఈ రెండు కనుక మనం సరైన పద్ధతిలో ఇచ్చినప్పుడు వాళ్ళు చదువుకొని ఒక జాబ్ చేయడం, ఒక బిజినెస్ చేస్తే వాళ్ళు సక్సెస్ అయినప్పుడు డెఫినెట్గా ఉపయోగపడుతుంది. సో మలక్పేటలో కూడా హెల్త్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంది, ఆల్రెడీ ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేషన్ ఉంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడున్న గవర్నమెంట్ రేవంత్ అన్న డైరెక్షన్లో నడుస్తున్న గవర్నమెంట్లో వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంది. అంటే హెల్త్ యాజ్ వెల్ as ఎడ్యుకేషన్ మీద మంచి కాన్సన్ట్రేషన్ ఉంది. కాబట్టి దీన్ని కరెక్ట్ పబ్లిక్లో ఇంప్లిమెంట్ చేయగలిగితే, గ్రౌండ్ లెవెల్ ఇంప్లిమెంట్ చేయగలిగితే 100% మనం సక్సెస్ అయినట్టే. ఒక ఎంప్లాయీ స్టేజ్ నుంచి ఈరోజు ఒక సక్సెస్ఫుల్ ఆంటర్ప్రిన్యూర్గా, బిజినెస్ మ్యాన్గా మీరు ఎదిగిన ఈ సందర్భంలో అండ్ మోరోవర్ మీరు పొలిటికల్గా కూడా మీ అడుగుని ముందుకు వేయడం జరిగింది. ఈ జర్నీలో చాలా వరకు నేను చూస్తోంది ఏంటంటే బయట సొసైటీలో కింది స్థాయిలో ఆర్థికంగా చితికిపోయి ఉన్న వాళ్ళకి మన నాలెడ్జ్ ఇస్తే, వాళ్ళు 4 రూపాయలు సంపాదిస్తే మన మాట వినరు కాబట్టి వాళ్ళు అక్కడ ఉండడమే కరెక్ట్ అన్నది ఎక్కువ నేను చూస్తూ ఉన్నాను. మీ వరకు నిజానికి అసలు ఒక సర్వెంట్ లేని దేశాన్నో, ఒక అంత బిలో పావర్టీలో ఉన్న సొసైటీని మనం చూడడం అనేది ఎప్పటివరకు సాధ్యపడుతుందంటారు మీ ఉద్దేశ ప్రకారం? అంటే మీరు మాట చెప్పారు, థాట్ ప్రాసెస్ అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది ఎప్పుడైనా రాంగ్ అది. అంటే మన నాలెడ్జ్ని ఎంతమందికి షేర్ చేయగలిగితే అంత మనం ఎదగడానికి అవకాశం ఉంది. సో మన నాలెడ్జ్ని షేర్ చేయకుండా వాళ్ళని ఎంపవర్ చేయనప్పుడు మనం కూడా ఒక స్టేజ్ వరకు వెళ్ళగలుగుతాం, అంతకంటే ఎక్కువ వెళ్ళలేము. ఎగ్జాక్ట్లీ. సో మనకున్న నాలెడ్జ్ని ఎంతవరకు మనం రీచ్ చేయగలుగుతాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఏరియాలో ఒక సెక్టర్లో నేను సక్సెస్ అయినాను, నేను ఎలా సక్సెస్ అయినా అనేది పబ్లిక్ తెలిసినప్పుడు, ఎక్కువ మందికి తెలిసినప్పుడు కొంతమంది చూసి దాన్ని ఇన్స్పైర్ అయ్యి దాంట్లో సక్సెస్ కావడానికి అవకాశం ఉంది. మనకున్న నాలెడ్జ్ని పబ్లిక్తో షేర్ చేసుకున్నప్పుడు ఆ నాలెడ్జ్ పనికొచ్చి వాడికి ఉపయోగపడుతుంది. సో ఎక్కువ మంది అంటే మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారు దీన్ని. ఎందుకు చెప్తున్నానంటే చాలామంది సక్సెస్ఫుల్ పర్సనాలిటీస్ ఉన్నారు, వాళ్ళ జర్నీ ఒక ఇన్స్పిరేషన్ జర్నీలా ఉంటుంది. ఎన్నో ఆటుపోటులు అంటే ఎన్నో ఛాలెంజెస్ని వాళ్ళు ఎదుర్కొని ముందుకు వచ్చిన వాళ్ళు ఉంటారు. ఆ ఛాలెంజెస్ని మనము పబ్లిక్ చెప్పగలిగినప్పుడు ఈ రంగంలో, ఈ సెక్టర్లో ఇలాంటి ఛాలెంజెస్ ఉంటాయి, మనం ఈ విధంగా ఫేస్ చేసి కూడా డెఫినెట్గా సక్సెస్ అవుతాము, మనము పబ్లిక్ ఎడ్యుకేట్ చేయగలిగినప్పుడు చాలామందికి ఉపయోగపడుతుంది. బట్ ఆ ప్లాట్ఫామ్స్ లేకపోవడము, లేకపోతే వాళ్ళ పనిలో బిజీ ఉండడం వల్ల ఎక్కువ మందికి ఒక సక్సెస్ఫుల్ జర్నీ, ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ కానీ, ఒక సక్సెస్ఫుల్ పొలిటీషియన్ జర్నీ కానీ ఎక్కువ మందికి రీచ్ కాలేకపోతుంది. రీచ్ అయితే డెఫినెట్గా ఉపయోగపడుతుంది. బట్ మనిషిది ఒకటే, మన ఇంటెన్షన్ కరెక్ట్ ఉండి మంచిగా చేసుకుంటా పోతే పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తారు. సో మనిషి ఇంటెన్షన్ చాలా ఇంపార్టెంట్. మనం ఏం చేస్తున్నాము, ఏం చేయబోతున్నాం, మన ఇంటెన్షన్ మీరు కరెక్ట్ క్లారిటీ ఉన్నప్పుడు డెఫినెట్గా మనకు ఉపయోగపడుతూ సమాజానికి ఉపయోగపడుతుంది. ఇంత సక్సెస్ జర్నీలో మీ ఒక్కరితోనే సాధ్యపడిందా, లేకపోతే మీకు వెనక ఉండి వెన్నుదన్ను ఇచ్చిన పర్సన్స్ అంటే ఏం చెప్తారండి? సో ఇది ఒకరితో ఎప్పుడు సాధ్యపడదు. ఏ మనిషి జర్నీ అయినా కానీ సక్సెస్ఫుల్ అయిందంటే ఎంతోమంది దాని బ్యాక్గ్రౌండ్లో కష్టం ఉంటుంది. సో నా జర్నీ
సక్సెస్ అయిందంటే నా టీం. రైట్. సో ఐ బిలీవ్ ఇన్ టీమ్ వర్క్. నాతో పాటు ఉన్న నా దగ్గర మిత్రులు, ఫ్రెండ్స్, కొలీగ్స్ ఎవరైతే ఇంతకుముందు నాతో పాటు జాబ్ చేసిన వాళ్ళు కానీ, నాతో పాటుగా కాలేజ్, స్కూల్ చేసిన వాళ్ళు నాతో పాటు ఇప్పుడు చాలామంది ఉన్నారు. సో వాళ్ళందరి సపోర్ట్ వల్ల ఒక గూగి ఆర్గనైజేషన్ని ఒక చిన్న స్థాయి నుంచి ఇప్పుడు గూగి గ్రూప్గా ఎదగలిగిందంటే ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ మై టీమ్. సో 100% నా టీంకి క్రెడిట్ ఇవ్వగలుగుతాను. నాతో పాటు ఉన్న చాలా సీనియర్స్, అంటే ఏజ్లో చాలా సీనియర్స్, ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు కూడా నాతో పాటు నా జర్నీని సపోర్ట్ చేస్తూ నాతో పాటు ఉండి కంపెనీ ఎదుగుదలలో 100% వాళ్ళ పాత్ర ఉంది. డెఫినెట్గా వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్పగలుగుతాను. అండ్ మీకు ఎస్పెషల్గా నన్ను ఇన్వైట్ చేసి ఈరోజు ఇంటర్వ్యూ తీసుకున్నందుకు మై ప్లెజర్ సార్. ఎందుకంటే ఇప్పుడు చాలామంది నాకు మెసేజ్ పెడుతూ ఉంటారు ఇన్స్టాగ్రామ్లో, మేడం ఓన్లీ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లే మీరు చేస్తారా, సివిల్ సర్వెంట్స్నే మీరు చేస్తారా అచీవ్ చేసిన వాళ్ళని? నేను అంటాను, నిజంగా మీరు కష్టపడి ఒక ఈ స్థాయి నుంచి ఈ స్థాయి వరకు ఎదిగిన వాళ్ళు ఎవరైనా కూడా నాకు మెసేజ్ చేయండి. సో డెఫినెట్గా మీరు మా స్టూడియోకి వచ్చి ఒక మంచి కాన్వర్జేషన్ చేయడానికి ఉంటుంది. మీలాంటి సక్సెస్ఫుల్ జర్నీస్ని నేను సొసైటీకి ఇంట్రడ్యూస్ చేసినప్పుడు అక్కడి నుంచి ఏ ఒక్కళ్ళు మారి వాళ్ళ జీవిత విధానాన్ని మార్చుకున్నా అంతకు మించిన గొప్ప పర్పస్ ఒక ఇంటర్వ్యూకి ఉండదు అనేది నా ఉద్దేశం. కానీ ఒకటి మాత్రం చాలా హ్యాపీగా అనిపించిందండి, ఇంత వెల్ ఎడ్యుకేటెడ్, ఎంతోమందికి ఉపాధిని కల్పించడం ఒక ఎత్తు అయితే, ఒక మోస పద్ధతిలో ఎన్నో కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి ఉన్న ఒక మోస పద్ధతి నుంచి బయటకు వచ్చి నేను ఇంత గొప్పగా ఇంత మంచితనంతో రావాలి అనే మీలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావడం అనేది చాలా సంతోషం. అండ్ మరోవర్ కమింగ్ ఎలక్షన్స్కి ఖచ్చితంగా మీరు విన్న వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ మరోవర్ ఏదైతే మీరు ఇప్పుడు ప్రాజెక్ట్స్ ఉన్నాయో సాగర్ హైవేలో అవన్నీ కూడా సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్స్గా తొందరగా సేల్ అయిపోవాలని మనస్ఫూర్తిగా మేమంతా సిగ్నేచర్ స్టూడియోస్ నుంచి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ కమింగ్ అండ్ ఫర్ యువర్ టైమ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.